హాయ్! హలో! అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వచ్చాననమాట. ఇప్పుడైతే నేను నా నలుపూసల కలెక్షన్ అనేది చూపించేస్తాను. నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్. నా దగ్గర గోల్డ్ ఉంది, ఇంకా సిల్వర్ కూడా ఉన్నాయి. సో, అంటే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి సిల్వర్ కూడా తీసుకున్నా అనమాట. సో, అవేంటో నేను మీకు చూపించేస్తాను. వీడియోలో చూసేయండి. సో నా ఫస్ట్ నల్ల పూసలు వచ్చేసి నా పెళ్లి నల్ల పూసలు అనమాట. ఇవి నా పెళ్లి టైంలో మా అత్తయ్య వాళ్ళు పెట్టారు ఇది నల్ల పూసలు. మా హస్బెండ్కి నచ్చి తీసుకున్నారు. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 10 months అలా డైలీ వేర్ కింద ఉంచేసుకున్నాను అనమాట. సో తర్వాత నాకు తను ఇంకొక నల్ల పూసలు గిఫ్ట్ చేసే వరకు కూడా ఇది నేను వేసుకుంటేనే ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యలో వేసుకుంటూ ఉంటాను. సో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. అంటే అన్నీ బాగుంటాయి, బంగారం అంటే ఎవరికి నచ్చదు. ఇదిగోండి, బాగుంది కదా. శారీస్ మీదకి బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, అన్నిటి మీదకి కూడా బాగుంటాయి అన్నమాట ఈ నల్లపూసలు అనేవి. అప్పట్లో అది ట్రెండింగ్లో ఉండే అనమాట ఆ నల్లపూసలు. సో అప్పుడు అందుకనే ఆ నల్లపూసలు తీసుకున్నారు. సో తర్వాత నాకు సన్నీ ఇంకొక శ్రీమంతానికి ఇంకొక నల్లపూసలు గిఫ్ట్ చేశారనమాట. సో ఇవి వచ్చాక మళ్ళీ ఇవి పక్కన పెట్టేసి ఇది వాడేసాను. ఆల్మోస్ట్ ఒక 4 years అంతా వాడేసాను. తర్వాత 4 కాదు 3.5 years వాడాను. తర్వాత నాకు ఇదేంటంటే బ్లాక్ బీడ్స్ అనేవి పేరిపోయాయి అనమాట. సో అందుకనే నేను ఈ బ్లాక్ బీడ్స్ మార్చేసి పెండెంట్కి మళ్ళీ బ్లాక్ క్రిస్టల్స్ వేయించుకున్నాను నేను. ఇది డైలీ వేసుకోలేము. ఇది కొంచెం అదైతే చాలా స్మూత్గా ఉండేది, అంటే వేసుకోలేనట్టు ఉండేది. సో ఇది అలా కాదు, ఇది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. నైట్ టైం పడుకున్నప్పుడు గుచ్చుకుంటుందని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే నేను వేసుకుంటాను. అందుకనే తీసేసాను అనమాట. సో చాలా బాగుంటుంది ఇది కూడా. మీకు పెండెంట్ నా ఫేవరెట్ ఇది. ఫస్ట్ వేసుకునేది సన్నీ ఫేవరెట్, ఇదైతే నా ఫేవరెట్ అనమాట. అయితే నాకు చాలా చాలా ఇష్టం ఈ పెండెంట్ అంటే. తర్వాత ఇప్పుడు 2 షార్ట్ ఉన్నాయి కదా అని చెప్పి తర్వాత నేను లాంగ్ కూడా ఒక నలుపూసలు తీసుకున్నాను అనమాట. అవి కూడా చూపిస్తాను. సో ఇవి నా దగ్గర ఉన్న లాంగ్ నలుపూసలు. ఇది ఈ పెండెంట్ ఉంది కదా, ఈ పెండెంట్ ఆల్రెడీ నా దగ్గర ఒక నెక్లెస్ ఉందన్నమాట. సేమ్ ఇలానే ఉంటుంది నెక్లెస్. సో దానికి మ్యాచ్ అవుతుందని ఈ పెండెంట్ తీసుకున్నాను నేను. నాకు గోల్డ్ పెండెంట్స్ ఏమీ అంతగా నచ్చలేదు, ఇదే కొంచెం సింపుల్గా ఉందని ఇది నేను తీసుకున్నాను. ఇది నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఈ నల్లపూసలు మీరు చూస్తే కనుక ఇందులో నల్లపూసలు తక్కువ, గోల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది నేను శారీస్ మీదకి అలా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక నెక్లెస్ లేదా ఈ చైన్కి కూడా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాగా వెళ్ళాలి అనుకుంటే ఈ నల్లపూసలు సింగిల్గా వేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా నా ఫేవరెటే. అంటే బంగారం అంటే ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చుతుంది కదా. సో ఇది కూడా బాగుంటుంది, నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఇది కూడా. సో ఇది అయిపోయిన తర్వాత నేను 3 years బ్యాక్ ఎందుకో వైభవ్లో నాకు కొనుక్కోవడానికి వెళ్ళలేదు, దేనికో షాపింగ్ అని వెళ్తే అక్కడ అప్పుడే సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా. సిల్వర్ జ్యువెలరీ అప్పుడెప్పుడే వస్తుంది. సో అప్పుడు వైభవ్లో నాకు ఇది సిల్వర్ నల్లపూసలు అనేవి కలెక్షన్ పెట్టారు. సో అందులో నాకు ఏం నచ్చలేదు, ఇది కొంచెం బాగుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. కొంచెం బాగుందని ఇది ఆల్రెడీ నేను ఒకసారి తాజ్మహల్కి వెళ్ళినప్పుడు బ్లాక్ అండ్ వైట్ శారీల మీద వేసుకున్నాను. సో చూడండి, కొన్ని శారీస్ మీదకి గోల్డ్ అనేది బాగోదు. సో ఆ టైంలో ఇలాంటి సిల్వర్ నల్లపూసలు ఇట్లాంటివి వేసుకుంటే కొంచెం అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా. నాకు చాలా ఇష్టం ఇది కూడా. అన్నీ ఇష్టం అని అంటారు, ఇష్టం ఉంటేనే కదా కొనుక్కుంటాం మరి. సో నా దగ్గర ఉన్న లాస్ట్ ఇది రీసెంట్ పర్చేస్ అనమాట. రీసెంట్గా కొన్నాను. ఇది నాకు 2500 పడింది సిల్వర్. అసలు నాకు ఈ పెండెంట్ కోసమే ఫస్ట్ తీసుకున్నాను అనమాట.
పెండెంట్ బాగుంది కదా, అసలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ అడిగారు అంటే గోల్డా అని అడిగారు, కానీ గోల్డ్ కాదు దీనికి, ఇది సిల్వర్ అనమాట. సిల్వర్ నాకు టీల్ కొనుక్కుందామని చెప్పి జోయల్ కాస్ట్కి వెళ్ళాను. సో జోయల్ కాస్ట్లో బాగుంటాయి డిజైన్స్ అని చెప్పి వెళ్తే అక్కడ ఈ నార్మల్గా బిల్ అంతా చేసిన తర్వాత చేస్తున్న ప్రాసెస్లో పెండెంట్ నచ్చి ఒకసారి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపించమని అడిగితే అందులో వాళ్ళు ఇది ఇచ్చారనమాట. సో ఈ పెండెంట్ బాగుందని చెప్పి కొంచెం ఇదైతే తీసుకున్నాను. ఇది చాలా బాగుంది కదా, ఎప్పటికైనా గోల్డ్లో చేయించుకోవాలి ఇది. అయినా ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ బిస్కెట్స్ అలాగే తీసుకోవాలి, కానీ జ్యువెలరీ మీద ఎక్కువ మేకింగ్ పడిపోతుంది. సో అందుకే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఇలా సిల్వర్ తీసుకుంటే బాగుంటుంది కదా, దీనికి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది. సో అందుకనే. సో ఇవి నా దగ్గర ఉన్న నల్లపూసల కలెక్షన్ అనమాట. తర్వాత నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు వీడియో చేసి పెడతాను. సో అవి కూడా చూసేయండి. ఇది ఇవాళ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలా ఉన్నాయో నా కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.